వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే చాలా అరుదైన జామ పండు చూస్తున్నాము. అయితే ఇది చాలా పురాతన కాలమైన జామ పండు. అయితే ఇట్లాంటి ఇప్పుడు ఈ మధ్యన కనుమరుగైపోతున్నాయండి ఇలాంటి చెట్లు. మరి చూడండి, ఈ కిందికి రౌండ్గా ఉండి పైకి ఇలా కొత్తగా ఉంటుంది. చూసారు కదా, ప్రతి జామకాయ అలాగే ఉంటుంది. ఇవి చాలా స్వీట్ ఉంటాయండి. ఇవి రేర్ వెరైటీ. ఇలాంటి చాలా వరకు దొరకడం లేదు. ఇప్పుడు పాత పొలంలలో అట్లా గట్లలో ఉంటుండే, ఇప్పుడు అన్ని ఫ్లాట్లు కాబట్టి చెట్లు అనేది కనుమరుగైపోతున్నాయి. అయితే నాకు ఒక ఊర్లో కనబడితే నేను అక్కడ తీసుకున్నాను. అక్కడ చెట్టు మీది పండ్లు చాలా బాగున్నాయి, రుచి అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. మరి మీ అందరి కోసం కూడా ఈ విత్తనం సేవ్ చేద్దాము, ఎందుకంటే ఇట్లాంటి విత్తనాలు కావాలని చాలామంది అడుగుతుంటారు. మరి నేను కూడా ఈ విత్తనాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో మరి ఈ విత్తనాన్ని అనేది ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. అయితే చాలా పండు విత్తనాలు తెచ్చానండి. ఇగో ఇలా చాలా పండిపోయినాయి. అయితే ఇలా పండిపోయిన దాంట్లో పర్ఫెక్ట్ విత్తనాలు వెళ్తాయి. అవే విత్తనాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ఎన్ని విత్తనాలు ఉంటాయి అన్నది నాకు కూడా తెలియదండి. ఇప్పుడు ఒక పండు కోస్తాను, మీరు చూడండి. చూసారా ఎంతగానం విత్తనాలు ఉన్నాయి. మరీ ఎక్కువ లేవు, మరీ తక్కువ లేవండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను చెట్టు మీద దూరకాయ కూడా ఒకటి తిన్నాను, చాలా బాగుండే. మరి ఇదండి ఈరోజు వీడియో. మరి కమెంట్ రూపంలో ఎలా ఉన్నదని తెలియజేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఇలాంటి ఏమైనా రేర్ వెరైటీ సీడ్స్ ఉంటే కూడా నాకు మీరు దయచేసి పంపించండి. నేను సేవ్ చేసి 10 మందికి ఇవ్వగలుగుతాను. మరి ఎందుకంటే చాలా అంతరించిపోతున్నాయండి. మా ఇంట్లో కూడా ఒకటి జామక చెట్టు ఉంది. మేము ఇల్లు కొన ముందు చాలా స్వీట్గా ఉంటుంది. ఒక్కొక్కటి 1/2 kg పైన ఉంటుంది, హైబ్రిడ్ కాదు. దాదాపు మేము కొనే ఇల్లు 15 ఏళ్ళు అవుతుంది. 2010లో కొన్నాము. 14 ఏళ్ళకి వచ్చింది. ఇక అంటే దానికన్నా ముందు నుంచే ఆ చెట్టు ఉంది, కాయలు కాస్తుంది. మరి మీరు కూడా ప్రతి విత్తనాన్ని సేవ్ చేయాలి అని కోరుతున్నాను. ఓకే, మీ దగ్గర ప్లేస్ లేదనుకో మీ చుట్టుపక్కల ఖాళీ ప్లేస్లలో వేయండి. లేదంటే నాలాంటి వాళ్ళకు మీరు సెండ్ కూడా చేయవచ్చు. మీ దగ్గర ఏ అరుదైన విత్తనం ఉన్నా మీకు ఇది కావాలని కూడా పంపించవచ్చు. మళ్ళీ మీకు బదులుగా వేరే విత్తనాలు కూడా కావాలంటే ఇస్తాను. ఇదండి ఈరోజు మన నాటు జామకాయ పాతకాలది. మరి ఎవరికన్నా కావాల్స్తే చెప్పండి, నేను ఇంకొక 1 వీక్లో ఈ సీడ్ అనేది రెడీ చేస్తాను. ఓకేనా అండి, ఉంటానండి. అలాగే నా దగ్గర దేశీ విత్తనాలు 500+, మరి దుంప జాతులు 50+ కూడా ఉన్నాయి. మరి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయవచ్చు. ఇంకొక విషయం అండి, నేను చాలా తక్కువ మట్టిలో పెంచుతాను. మరి నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి. ఉంటానండి.